అయితే అసలు మనం ఏం నేర్చుకున్నాం, మన గురువులు ఏం చెప్పిండ్రు, మనం ఏం పాటిస్తున్నాము, అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా? ఒక మనిషిగా కరెక్ట్ ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు మనిషికి సహాయం చేయే, ఏ రాజకీయ నాయకుడు అండగా నిలబడు, వాళ్ళే తొక్కుతారు. మన ఈరోజు జెండాలు పట్టుకొని తిరగటోళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రాజకీయం దగ్గరికన్నా పోయి మీరు మంచినీళ్ళు తాగిరండి, కనీసం నేను గేటు లోపల కూడా రానివ్వండి. నువ్వు ఏ జెండా పట్టుకొని తిరుగుతున్నావో ఆ జెండాను పట్టుకొని వాళ్ళ ఇంటికో, నీతో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడమా, చూస్తాం మంచినీళ్ళు ఇచ్చి. వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోబెట్టుకొని తినిపియమనండి అన్న. తినిపిస్తారా? కనీసం మంచి గేట్ లోపలికి మంచి గేట్ లోపలికి ఏందని అడుగుతాడు, అటే ఉంటాడు. కనీసం నీ ఏంది బాబు, నీ సమస్య ఏందని కూడా 1 నిమిషం కూడా మాట్లాడు. ఏమన్నా ఉంటే తర్వాత చూస్తాం, రేపు రా ఎల్లుండి రా అంటారు తప్ప ఎవరన్నా దగ్గరికి రానిస్తారా? వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు దేవుళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నట్టు ఉన్నది. మేము ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేసుకుంటాం, లంచాలు తీసుకుంటాం, మా ఇష్టం ఉన్నట్టు డ్యూటీలు చేస్తాం. నాదొక ప్రశ్న అన్న, ఈ దేవుడు అనేవాడు ఎవరు అసలు? దేవుడు ఎవరు? ఎవరి కోసం ఉన్నాడు దేవుడు? అంటే ఒక ప్రత్యేకమైన ఒక వర్గం కోసమే దేవుడు ఉన్నాడా? ఒక్క వర్గానికే చెందినోడైనా? సరే, ఇప్పుడు హిందువులోనే చూద్దామన్నా. హిందువులు మేము జై శ్రీరామ్ అని అంటాం. సరే, మీ రాముడు మీ ఒక్కడికే దేవుడా? ప్రతి ఒక్కరికి దేవుడే కదా.